పేరు మొత్తం పేరు పూర్ణ జశ్వంత్ గారు. మీరు సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా అసలు ఏంటి? జస్ట్ మినిట్. యాక్చువల్గా ఈ పేరు కనుక మా ఓంకార్ గారి నాయక్ చెప్పి ఉంటే ఆయన జస్ట్ సెకండ్ అని పెట్టేవాడు. సెకండ్ ఆయన రాయల్టీ కూడా ఇచ్చేయాలి, ఇవ్వాల్సింది. కానీ ఆయన జస్ట్ మినిట్ చెప్పండి, మీరు చెప్పండి. జస్ట్ మినిట్ అనేది ఏంటంటే మన హీరో ఈ క్యారెక్టర్ అయితే రవి అనే పర్సన్ 1 నిమిషం కంటే ఎక్కువసేపు లవ్ మేకింగ్ చేయలేడు అన్నమాట. సో అది పర్సనల్ ప్రాబ్లం. ఇంకా అతను బయటకు చెప్పుకోలేడు, దానివల్ల సఫర్ అవుతుంటాడు, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలని చెప్పి విచిత్ర ప్రయత్నాలు చేస్తుంటాడు. వీటి చుట్టూ తిరిగే ఒక కామెడీ జస్ట్ మినిట్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంది యాక్చువల్గా? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యశ్వంత్? లేదన్నా, అంటే మీరు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఎడ్యుకేషన్, మీ డైరెక్షన్ వచ్చారు కదా, డైరెక్షన్గా మీ ఎవరి దగ్గర చేశారు, ఏంటి మీ సంగతి ఏంటి? షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నేర్చుకున్నాం. తర్వాత శేఖర్ కమల్ దగ్గర ఇన్స్పిరేషన్. ఆయన ఏంటంటే ఇంటర్నెట్ బుక్స్ చదివి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడం అనమాట. అంటే మనం స్టోరీ నరేషన్ అనేది నిజం చెప్పాలంటే బయట ఇంటర్నెట్లో కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. మనం ఫోన్ కరెక్ట్గా వాడితే ఎంతో నేర్చుకోవచ్చు అనమాట. సో దేవుడి దేవత నేను కరెక్ట్గానే వాడేది అనుకుంటున్నాను. ఇంటర్నెట్ యాక్చువల్లీ ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నాది బీటెక్ అయ్యాను. బీటెక్ రెగ్యులర్ అయింది. తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. ఇంకా మెయిన్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాయి. 2018లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ రాసే టైంలో ఏంటంటే చివరి రోజు మా టీచర్ నాతో ఒక మాట చెప్పారు. మీరందరూ లైక్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా చిత్తశుద్ధితో మీరు మీ పని నిజాయితీగా చేస్తున్నారు అంటే బార్డర్లో నిల్చొని దేశానికి సేవ చేసే ఒక సైనికుడు ఎంతలాగా దేశానికి సేవ చేస్తున్నాడో మీరు అంత సేవ చేస్తున్నట్టు అని చెప్పారు. ఆ మినిట్ ఏంటంటే మనం కంట్రీకి ఏదైనా చేయాలంటే మనం పొజిషన్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా మనం మన పని కరెక్ట్గా చేస్తుంటే ఇట్స్ అన్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ టు నేషన్ అనేది ఒకటి మైండ్లో పడింది. వెంటనే మనకు ప్రిలిమ్స్ క్లియర్ అయింది. తర్వాత మెయిన్స్ రాసే టైంలో ఏంటంటే నాకు ముందు నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మనం ఏంటి చుట్టుపక్కల నువ్వు యాక్టర్ ఏంట్రా అది ఇది అని చెప్పి అంటుండే. ఎక్కడో చిన్న భయం. కానీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఏంటంటే ఓకే మనం అనుకుంటే ఏదైనా చేయగలం ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చాడు. అక్కడ నుంచి ఇంట్లో ఒప్పించి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదని మళ్ళీ జిమ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి అలా ఇక్కడ దాకా ఈ సినిమాకి వచ్చారు. సినిమా చేశారు ఫస్ట్ అంటే యాక్టింగ్ వచ్చింది అన్న. యాక్టింగ్ కూడా ఏంటంటే 3 సినిమాలు ఓకే, నేనే రైటర్, నేనే హీరో. ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే అందులో ప్రొడ్యూసర్స్ కొంచెం అమ్మాయిని ఇబ్బంది పెట్టే రకం అనమాట. అల్లేంటి మా అమ్మాయి ముంబై నుంచి వచ్చింది, స్పాట్ పేమెంట్ సెంటర్ వచ్చింది. వాళ్ళ అమ్మకి ఇంకోటి ఏంటంటే క్యాన్సర్. ఏమంటే నాకు స్పాట్ పేమెంట్ ఉండాలి, ఇంట్లో అమ్మాయికి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయంటే పిలిచిన తర్వాత ఏంటంటే వాళ్ళు కొంచెం అమ్మాయిని ఇబ్బంది పెడితే అమ్మాయి సెట్లో ఏడుస్తుంది. నా కో యాక్టర్. ఎందుకంటే ఆ సెట్లో ఎవరితో మాట్లాడదు, యాక్టింగ్ చేసుకుంటే అంతే అయిపోయింది. నెక్స్ట్ నాకు తెలిసినప్పుడు ఏంటంటే నేను ఎక్కడికైనా ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏంటంటే సార్ నిజాయితీగా సినిమాలు చేద్దాం, అక్కలేసి పైకి రావాలనుకునే రకం నేను కాదు, మీరు అలా అనుకుంటే వేరే వాళ్ళని చూసుకోండి. ఫస్ట్ ఎవరితో పని చేసుకుని ఫస్ట్ చెప్పే మాట. నేను అంత చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ అదే చేయడం అనేది నాకు నచ్చదు. ఇలాంటి వాళ్ళకి నేను సినిమా చేసి పెట్టి వాళ్ళకి ఇంకా డబ్బులు సంపాదించి పెడితే వాళ్ళు ఇంకొక 4 నాలుగు చేస్తారు. అది నాకు కరెక్ట్గా అనిపించేసి వెంటనే ఇండస్ట్రీని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో డల్లు కూర్చున్నా. మా అమ్మ ఏమరా 3 సినిమాలు హీరో అంటే అదంటే ఏం డల్లు కూర్చున్నావు అయిపోయినా అంటే ఏం చెప్పలేకపోతుంది. ఒక 2 రోజుల తర్వాత ఓపెన్ అయ్యారు. అమ్మాయి ఇట్లా అయింది, వర్క్ చేయడానికి వచ్చేసామంటే యశ్వంత్ ఒకటి గుర్తుపెట్టుకో, ఒక యుద్ధంలో ఒక రాజు ఫైట్ చేస్తున్నాడు అంటే వాడు అక్కడే ఒక కాస్తో ఫైట్ చేస్తే యుద్ధం గెలవరు. వాడితో ఫైట్ చేసే ప్రతి సైనికుడు అదే కాస్తో ఫైట్ చేస్తే వాళ్ళందరూ చచ్చిపోయినప్పుడు వాళ్ళ కాస్ట్ బతుకుతుంది. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడే నిజాయితీ కష్టపడితే కాదు, నీకు అలాంటి టీం దొరికితేనే నువ్వు చేయగలవు అని చెప్పేసి చెప్పారు. మరి ఫిలిం మేకింగ్ అనేది ఒక యుద్ధం అనుకుంటే దాంట్లో సైనికులు ఎవరు? ఐ ఫెల్ట్ లైక్ 24 క్రాఫ్ట్. 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్కడు నాలాగే ఆలోచిస్తే ఇప్పుడు ఏ లేయర్లో కూడా తప్పు జరగదు. సో ముందు నేను అలాంటి ఒక టీంని ఫామ్ చేయాలి. అలాంటి ఒక టీం ఫామ్ చేసే ఒక పవర్ అనేది డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉంటుంది. మన దగ్గర ఒక సినిమా చేయడానికి పైసలు లేవు, సరే డైరెక్షన్ చేద్దామని చెప్పేసి ఆ నిమిషం డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యి అమ్మకాల్లో మొక్కి మా ఎవరో తను ఉంటుంది ఆవిడ అడ్డం పెట్టి బస్ ఎక్కి వచ్చిన 3 రోజుకి సినిమా ఉంది, చేతిలో సినిమా ఉంది. కానీ మనకు సినిమా చేయడం రాదు. ప్రొడ్యూసర్లో నేను టైం అడిగాను రివర్స్. వాళ్ళు కూడా హానెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇదే మాట, అన్న నిజాయితీ చేద్దామంటే చేద్దాం, మీరు ఇట్లా అమ్మాయిని ఇబ్బంది పెడతారంటే నా వల్ల కాదు అంటే చెప్తే అప్పుడు వాళ్ళు సరే మనం చేద్దాం అన్నట్టు చెప్పారు. కానీ నాకు స్టోరీ అంతా ఓకే అయిపోయింది. తీయాలంటే నేను ఫస్ట్ నల్లగాలన్నా యాక్టింగ్ వరకు ఓకే, రైటింగ్ వరకు ఓకే, మిగతా క్రాఫ్ట్లో కెమెరా పట్టుకొని చేయమంటే నా వల్ల కాదు, లైటింగ్ తెలియదు. వాళ్ళకి 6 months టైం అడిగి
ఆ 6 months టైం ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ దగ్గర మన జస్ట్ మినిట్ ప్రొడ్యూసర్స్ దగ్గర వర్క్ చేయడం, వాళ్ళకి నా వర్క్ నచ్చి వీళ్ళు ఫస్ట్ సినిమా ఇచ్చారు నాకు. అట్లా జీవితం ఒక ఫ్లోలో వెళ్తుంది కదా, అట్లా ఫ్లోలో కొట్టుకొని పోతా ఉన్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.